వెల్కమ్ టు ట్రెండీ టీవీ. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే ఫలితం రిపీట్ చేయాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇక అధికారం చేపట్టిన దగ్గర నుంచి సీఎం రేవంత్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇచ్చిన హామీలని అమలు చేస్తూ ప్రజాదరణతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తెలంగాణలో మెజార్టీ స్థానాలు గెలిచేలా అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా హస్తం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ లోని కొంతమంది కీలక నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికలు కాస్త ముందే రావచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కూడా లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. బీజేపీ కూడా ఇప్పటికే భేటీలో నిర్వహిస్తుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థులని బరిలో దించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చాలా వరకు క్లారిటీ ఉన్నా 3-4 స్థానాల్లో ఆర్థికంగానూ బలమైన అభ్యర్థి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఏ క్రమంలో టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గతంలో పోటీకి నిరాకరించిన ఆయన ఈసారి పోటీకి సై అంటున్నారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి దిల్ రాజును దించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో దిల్ రాజును పోటీలో ఉంచాలని కాంగ్రెస్ భావించినా ఆయన నిరాకరించినట్లు తెలిసిందే. ప్రస్తుతం ఆయన పోటీకి సుముఖంగా ఉండటంతో నిజామాబాద్ లోక్సభ టికెట్ ను కేటాయించాలని హస్తం పార్టీ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక నిజామాబాద్ ఎంపీ స్థానం టికెట్ ను షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశిస్తున్నారు. షబ్బీర్ అలీ ఇటీవల నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే వారికి ఏదో ఒక రకంగా న్యాయం చేస్తామని దిల్ రాజు బరిలో ఉంటారని రాష్ట్ర పెద్దలు పేర్కొంటున్నట్టు తెలుస్తుంది. దీనిపై త్వరలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.